హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, వీరిద్దరి స్నేహం గురించి, వీరిద్దరి బాండింగ్ గురించి చాలామందికి తెలుసు ఇండస్ట్రీలో. కానీ బయట వాళ్ళకు మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఒక్కోసారి పోట్లాడుకుంటారు, ఒక్కోసారి ఆత్మీయంగా కలిసిపోతారు, ఒక్కోసారి చమత్కారాలు వేసుకుంటారు, ఒక్కోసారి విసురులు వేసుకుంటారు. కానీ ఒకరి అవసరం ఒకరికున్న రోజు ఇద్దరూ ఒకే తాటిపైన నిలబడి వాళ్ళ స్నేహాన్ని ఎప్పటికెప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అసలు మోహన్ బాబు, చిరంజీవి గారు వారిద్దరి అనుబంధం ఎలా ఉండేది అండ్ వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఇవన్నీ మనకి తెలియజేయడానికి వారితో కలిసి పనిచేసిన రైటర్ అండ్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి వీరిద్దరి స్నేహం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, బయట చాలామంది జనాలకి ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రశ్న ఉంది సార్. చిరంజీవి, మోహన్ బాబు మిత్రుల, శత్రువుల? చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశానండి నేను. చిరంజీవి గారు మోహన్ బాబుతో కలిసి కిరాయి రౌడీలను ఒక సినిమా చేశారు. ఆ కిరాయి రౌడీలు ప్రొడ్యూసర్ ఏమో క్రాంతి కుమార్ గారు, డైరెక్టర్ ఏమో కోదండరామరెడ్డి గారు. సో అదేంటంటే ఒక ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. కొంచెం క్రాంతి గారికి చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చిరంజీవి గారికి కొంచెం ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్, పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఈయన మోహన్ బాబుకి కూడా అంత క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం చిన్న నెగిటివ్ టచ్ ఉంటుంది ఈయనకి. సో ఇద్దరు రౌడీలు, కిరాయి రౌడీలు అనమాట. సో వీళ్ళిద్దరితో కథ తయారు చేసి ఇదే ఎక్కడ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీయాల్సినటువంటి కథ. సో మేము లొకేషన్స్ కోసమని తలకోన ఫారెస్ట్కి వెళ్ళాము. తలకోన ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో లొకేషన్స్ చూసాము. లొకేషన్స్ చూస్తూ ఒక చెట్టు కింద ఆకులన్నీ దట్టంగా పడి ఉన్నాయి. మేము ఇలాగ నడుస్తూ ఉన్నాము. ముందేమో కెమెరామెన్ వెళ్ళాడు, వెంకట్ కెమెరామెన్. తర్వాత క్రాంతి కుమార్ గారు వెళ్ళాడు, తర్వాత కోదండరామరెడ్డి వెళ్ళాడు. నేను వెళ్ళబోతున్నసరికి ఆగు అని అన్నాడు కోదండరామరెడ్డి గారు. ఆగి చూస్తే అక్కడ కొండ చిలువ ఎలా ఉందండి. ఆకులు పరిచేసి ఉన్నాయి దాని మీద కాలేసి దాటాడు కోదండరామరెడ్డి గారు. కొండ చిలువ ఇంతలా ఉంది అది. దాని మీద దట్టంగా ఎండుటాకులు పడి ఉన్నాయన్నమాట. ఆ కాలు మెత్తగా ఉండేసరికి ఏంటో అని అనుకున్నాడు. అది దేన్నో తినేసింది, కదలలేకుండా అలా పడింది అనమాట. అది తినకుండా ఉంటే కోదండ మీరు అసలు ఊహిస్తేనే. అప్పుడు తలకోన ఫారెస్ట్లో షూటింగ్ చేసిన వాళ్ళం మేము. ఫస్ట్ ఫిల్మో సెకండ్ ఫిల్మో అక్కడ షూటింగ్ ఎక్కువ జరిగేది కాదు. సో ఆ లొకేషన్స్కి వెళ్ళామన్నమాట. సో ఆ లొకేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ నెరబైలు అని ఒక ఊరుంది. ఆ నెరబైలు అక్కడ ట్రైబల్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో కొనుక్కుని వెళ్తారు. అక్కడ ఆ ఊర్లో టెలిఫోన్ సత్యనారాయణ అని ఒక ఆయన మెడ్రాస్లో పనిచేస్తున్నాడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్లో. అతను ఆర్టిస్టు, ఎర్రగా బాగుంటాడు అతను ఏంటంటే మాకు షూటింగ్కి వాళ్ళ ఊర్లో ఇల్లు 100 డజన్ ఇల్లు ఖాళీ చేయించి మాకు ఇచ్చాడు. అక్కడ ఫారెస్ట్లో ఏం గెస్ట్ హౌస్లు ఏం లేవు. సో ఆ ఇళ్ళలో ఉండి మేము షూటింగ్ చేసాం అనమాట. అక్కడ మాకు ఫుడ్ ఏంటి, నాన్ వెజ్, రోజు ఒక దుప్పిని కొట్టుకొచ్చేవాళ్ళు. అదే తర్వాత మా వంట వాళ్ళంతా వెళ్ళామనుకోండి, చాలా గమ్మత్తుగా ఉండేది అక్కడ. ఏంటి, ఒక ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లోనేమో టెక్నీషియన్స్, తర్వాత చిరంజీవి గారికి, క్రాంతి కుమార్ గారికి, రాధికి కలిపి ఒక ఇల్లు, ఒక మిద్దె మీద అనమాట. అలాగే పాపం మా కోసం ఇల్లు ఖాళీ చేశారు వాళ్ళు. టెలిఫోన్స్ వచ్చిన లోకల్ మ్యాన్ కదా కాబట్టి ఆ విధంగా అరేంజ్ చేశాడు ఆయన ఏంటంటే ఆర్టిస్టు. సో టెలిఫోన్స్ కనెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ ఫోన్స్ కనెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటాడు. తర్వాత వేషాలు కూడా వేస్తారనమాట. ఇందులో కూడా వేషం వేశాడు ఆయన, టెలిఫోన్ సత్యనారాయణ. సో మేము షూటింగ్కి వెళ్ళాము, క్యాంప్ చేసామండి. అక్కడ అదే ఫారెస్ట్కి వెళ్ళడానికి ఒక చిన్న ఊరు ఉంది అనుకున్నాం కదా. ఆ ఊరు దగ్గర మా కారు నడుతూ ఉంటే
అక్కడ జనాలంతా షూటింగ్కి వచ్చారని చూడటానికి వచ్చేవాళ్ళు, గుంపంతా వచ్చేవాళ్ళు అనమాట. మేము కోదండరామిరెడ్డి గారు, కెమెరామను, నేను, మేమంతా కలిసి ముందు కారు వెళ్ళిందండి. కారు వెళ్ళేసరికి అక్కడ ఆడవాళ్ళందరూ గుంపు కూడాను అనమాట. సినిమా యాక్టర్లు వస్తారు, చిరంజీవి వస్తారు, మోహన్ బాబు వస్తాడు, అది ఇదని. మేము అక్కడ ఆపి సిగరెట్లు కొనుక్కునేవాడు, సిగరెట్లు ఇంకేదైనా ఆగామన్నమాట. ఆగితే ఆటోళ్ళు ఇలాగా వచ్చి చూస్తున్నారు. మేము దిగేసరికి మా కార్లో మోహన్ బాబు లేడు, చిరంజీవి లేడు, అంతా టెక్నీషియన్స్ మేము. అందులో ఒక ఆవిడ అంది, ఓసే సాంకేతిక నిపుణులే అంది. అంటే సినిమా పుస్తకాల్లో సాంకేతిక నిపుణులు అని ఉంటారు కదా, అది గురించి సాంకేతిక నిపుణులే స్టార్స్ కాదు. నవ్వుకున్నాం. తర్వాత వెళ్ళి షూటింగ్ ఒక 2 రోజులు షూట్ చేసామండి. అక్కడి నుంచి వర్షం ఏంటి, 4 రోజులు వర్షం, నో షూటింగ్. వంట వాళ్ళని తీసుకెళ్ళాం కదా మేము. తర్వాత ట్రైబల్స్లో కొంతమంది వచ్చారు మాకు. వాళ్ళు ఏంటి, రోజుకు ఒక దుప్పిని కొట్టి తీసుకురావటం, అది వండి పెట్టడం, తింటాం, కబుర్లు చెప్పుకున్నాడు, కబుర్లు, ప్యాకెట్ ఆడేవాళ్ళు ప్యాకెట్. నేనేమో సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. క్రాంతి గారు, చిరంజీవి గారు, రాధిక వాళ్ళు ఒక మిద్దె మీద ఉన్నారు, ఒక హౌస్. ఒకసారి క్రాంతి గారు కబురు పెట్టాడు. కబురు పెడితే వెళ్ళా, ఏం చేస్తున్నావు అన్న? ఏదైనా సరదా పాటలు పాడుకుంటున్నానండి. పాడేది ఇక్కడ పాడొచ్చు కదా అని అన్నాడు క్రాంతి గారు. అప్పుడేమో నేను ఒక పద్యం పాడాను. చిరంజీవి గారు బోర్లా పడుకుని ఉన్నారు, క్రాంతి గారు ఇటు పక్క కూర్చున్నారు, ఇటు పక్కేమో రాధిక కూర్చుంటే ఆ పుష్ప విలాపంలో పద్యం చదువు అని అన్నాడు క్రాంతి గారు. పుష్ప విలాపంలో పద్యం చదివా. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల నీకై చజించి కృషించి నశించిపోయి మా యవనమల్ల కొలగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా అని రాగం తీస్తూ పాడారు. బాగా రాగం తీసి పాడాను. బాగుందయ్యా పద్యం. ఇది మళ్ళా చదువు పద్యం అన్నాడు చిరంజీవి గారు. పద్యం చదివిన తర్వాత బోర్లా పడుకున్నారు కదా చిరంజీవి గారు. నేను పాడిన పద్యం ఆయన రిపీట్ చేస్తున్నాడు. మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార్ అని రిపీట్ చేస్తున్నాడు. ఇంతలోకి రాధిక లేచి ఆయన వీపు మీద గుద్ది, నీ యాక్టింగే భరించలేకపోతున్నాము, నువ్వు పాటలు పాడతావా అని ఆయన మీద. రాధిక ఎక్కడుంటే అక్కడ ఒక చైతన్యం. వాళ్ళిద్దరు బాండేజ్ భలే ఉండేదండి, రాధికా గారి చిరంజీవి, రాధిక చిరంజీవి గారు. అందుకే అన్ని సినిమాలు కలిసి పనిచేశారు. అమ్మో సూపర్ హిట్ పేరు. వాళ్ళిద్దరు జోకులు వేసుకోవటం కానీ భలే సరదాగా ఉండేది. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటుంటే వాళ్ళు కీచులాడుకోకుండా ఉంటే మాకు దిగులుగా ఉండేది. వాళ్ళు సరదాగా మాట అనుకుంటుంటే మాకు హుషారుగా ఉండేది. అంత చక్కని బాండింగ్ అనమాట. తర్వాత వర్షం వెలిసిన తర్వాత షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత క్లైమాక్స్కి ఏమో రావు గోపాలరావు ఆ కొండలెక్కి రావాలి. అక్కడ ఒక జలపాతం ఒకటి ఉంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆ బండల మీద పడి బండలన్నీ నున్నగా ఉన్నాయండి. అందరూ జారిపడ్డారు. రావు గోపాలరావు, అయ్యా మీకు ఒక దండం, మీ ఓపిక ఒక దండం, నేను రాలేను అక్కడికి, మీరు చేయాల్సిన సీన్లేమో ఇక్కడ చేయండి అయ్యా బాబు అని కొంచెం ప్లెయిన్గా ఉండే చోట చేశాను అనమాట. ఆ విధంగా చాలా కష్టాలు పడి చేసాము ఆ సినిమా. మొత్తానికి కిరాయి రౌడీలు. వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఎలా ఉండేది, చిరంజీవి గారిది మోహన్ బాబు గారిది? అదే వస్తున్నాను. అందులో ఒక సీన్లో ఏంటంటే రాధికని మోహన్ బాబు రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఓకే. ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర రాధిక గారు ఉంటారు. ఈయన వచ్చి రేప్ అటెంప్ట్ చేస్తాడు. చిరంజీవి గారు వచ్చి కాపాడటం అనేది సీన్ జరుగుతుంది అనమాట.
సో ఈ రేప్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈయన ఇలా గట్టిగా పట్టుకున్నాడు మోహన్ బాబు వెళ్ళి. పట్టుకునేసరికి ఆవిడేమో జారిపోయింది. జారిపోయేసరికి ఈ శారీ అప్పర్ క్లాత్ ఏమో మీదకి వచ్చేసింది, ఈవిడ జారిపోయింది. జారిపోయేసరికి ఏమో మరి రాంగ్ హ్యాండిల్ మొత్తానికి జారిపోయి అమ్మో అని చెప్పి ఆవిడ కూలబడిపోయింది. కూలబడిపోయేసరికి క్రాంతి గారేమో కట్ అని గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచేసరికి కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తలకోన ఫారెస్ట్లో ఒక 10 నిమిషాలు సైలెన్స్, అంటే మౌనము ఘనీభవించింది అనమాట. ఈయన హ్యాండిల్ చేయటంలో ఏదో పొరపాటు జరిగింది, ఆవిడేమో జారిపోయింది, టైమింగ్ మిస్ అయింది. సో మోహన్ బాబు కావాలని ఆవిడని ఏదో చేశాడని క్రాంతి గారికి ఈయన అనుకున్న ఇదనమాట. ఓకే, అందుకోసం కట్ అన్నాడు. అప్పటికేంటి రాధిక న్యాయం కావాలి అయిపోయింది. రాధికకి ఈయన అడ్వైస్ చేస్తున్నాడు, తెలుగులో సినిమాలకి ఈవిడ్ని రికమెండ్ చేయటం. క్రాంతి గారు పలానా వాళ్ళ సినిమాలు చెయ్యి, పలానా సినిమా వద్దు, నువ్వు మంచి హీరోయిన్ అవుతావు, నీకు మంచి మార్కెట్ వస్తుంది, అది ఇదని చెప్తూ ఆవిడని గైడ్ చేస్తున్నాడు ఆయన. సో ఆ ఇంట్రెస్ట్తో ఈయనేమో మోహన్ బాబు మీద కోపం తెచ్చుకొని కట్ అది ఇది అన్నాడు. అనేసరికి ఆ కీచురాళ్ళ సౌండ్ తప్పిస్తాడు, ఏదో చిన్న చిన్న పక్షుల శబ్దం ఉంటే తప్ప అంతా పల్మల్ అయిపోయి సైలెన్స్ అనమాట. అయిపోయిన తర్వాత మోహన్లో నన్ను పక్కకి పిలిచి, ఏంద్రా ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఏంటి కాంతి కుమార్ అంత సీరియస్ అయిపోతాడు అని నాతో అంటాడు. మాకు బాగా ఫ్రెండ్షిప్ కదా. సరే, నేను ఐఎమ్ క్రాంతి గారి మనిషి. నేను ఇప్పుడు ప్రొడ్యూసరు ఉండేటప్పుడు అతని వైపు మనం ఉండాలి కదా. ఇది ఈ టెన్షన్ పెడతాడు. మొత్తానికి ఏదో కొంత అయిపోయిన తర్వాత ఆ టీలు గిల్లు తాగిన తర్వాత కోదండరావు రెడ్డి గారు వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వచ్చి షూటింగ్ చేద్దామన్నట్టు, నేను రెడీ అన్నారు చిరంజీవి గారు. సో షూటింగ్ ఏదో చేసాం. చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి పొరపచ్చాలు లోపల ఏమున్నాయో మనకి తెలియదు, కానీ అంత పొరపచ్చాలు ఉన్నా అని కూడా మనం అనుకోలేము. ఇది ఏంటంటే పూలు స్పర్ధను విద్యనందే వైరములు వాణిజ్యం అందే అన్నట్టు, ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ ఇదనమాట. నువ్వు బాగా యాక్ట్ చేస్తావా, నేను బాగా యాక్ట్ చేస్తానా అనేటువంటి ఆ ప్రొఫెషన్లో కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా. సో మొత్తానికి ఆ స్పిరిట్తోనే చేశారు. మేము కూడా చాలా జాగ్రత్తగా మోహన్ బాబు గారిని ఎట్టా చూడాలి అలాగే చూసాం, చిరంజీవి గారిని ఎట్టగా చూడాలి అలాగే చూసాం. అయితే చిరంజీవి అంటే క్రాంతి గారికి ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు కదా. ప్రాణం ఖరీదులో చిరంజీవి గారిని పెట్టి, ప్రాణం ఖరీదు కదా ఫస్ట్ రిలీజ్ అయినటువంటి సినిమా, డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మొత్తానికి సినిమా ఫినిష్ చేశారండి. సినిమా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. సో అంతా అయిపోయింది. ఆర్ఆర్ కూడా అయిపోయింది. ఆర్ఆర్ ఇంకా అయిపోయింది. తర్వాత టైటిల్స్ యాడ్ చేయాలి. ఓకే, టైటిల్స్ మీద బీజేఎంసీ యాడ్ చేయాలి. టైటిల్స్ రాయాల్సినటువంటి స్టేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఒకసారి క్రాంతి గారి ఆఫీస్కి వెళ్ళేసరికి, ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశాడు అని అన్నాడు. ఎవరు సార్ అన్న? మీ ఫ్రెండ్ మోహన్ బాబు అని అన్నాడు. అంటే నాకు తెలియదండి అన్న. ఏంటో వెళ్ళే కనుక్కో అని అన్నాడు. అంటే మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాను. వెళితే రాలే కూర్చోని అన్నాను. టైటిల్స్ రాసామని అన్నాడు. టైటిల్స్ ఇంకా రాలేదండి, రాస్తాం. చిరంజీవి కన్నా నేను సీనియర్, నా పేరు ముందు వేయాలి, నా పేరు ముందు వేసిన తర్వాత చిరంజీవి పేరు వేయాలి అని అన్నాడు. సో అలాగే చెప్తానండి క్రాంతి గారితో. క్రాంతి గారితో చెప్పడం ఏంటి, టైటిల్స్ రాసేది ఎవడు? నువ్వే కదా, కోడైరెక్టర్గా నువ్వు అప్పుడు అసోసియేట్ అనేవాడు, నువ్వే కదా అసోసియేట్, నువ్వే కదా టైటిల్స్ రాసేది. నేనే రాస్తాను కాబట్టి నువ్వే రాయి, నా పేరు ముందు రాయి, తర్వాత చిరంజీవి పేరు రాయి అని అన్నాడు. సరే మరి ప్రొడ్యూసర్ గారితో చెప్పాలి కదండి అని అంట. చెప్పి నా పేరు ముందు రాయి అని అన్నాడు. సరే అని వచ్చా. ఏంటంటే ఎందుకు పిలిచాడు నిన్ను
అంటున్నాడు ఈయన. సో విషయం చెప్పాను. ఏంటి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా అంతా తీసి వాడి ఇష్టం వచ్చినట్టు టైటిల్స్ రాస్తాము మేము అంటాడు ఈయన క్రాంతి గారు. ఆయనకి కోపం ఎక్కువే. ఆయనకి కోపము బీపీ ఎప్పుడు కళ్ళు ఎర్రగా చింతనిప్పులా ఉంటాయి. చిరంజీవి గారికి కూడా క్రాంతి కుమార్ గారిని కలవటానికి వస్తే నెమ్మదిగా మా దగ్గరికి వచ్చి, క్రాంతి గారు ఉన్నారా, మూడు బాగానే ఉందా ఓకే. అంటే చిరంజీవి గారిని చాలా ప్రేమగా అభిమానంగా చూసేవాడు క్రాంతి కుమార్, నో డౌట్. సరే ఏంటంటే, లేదండి ఇలాగ తన పేరు, నేను సీనియర్ని చిరంజీవి కన్నా, నా పేరు ముందు వేయాలి అని అన్నాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తానండి, ఆ విషయం మీతో చెప్తానని చెప్పాను నేను. అయితే రాస్తావా టైటిల్స్? అదే మరి మీరు ఎలా రాయమంటారు ఏంటో అని అంటారు. వాడి పేరు ముందే ఎలా నేనేం మాట్లాడలా. సరే రేపు ఆలోచిద్దాంలే టైటిల్స్, మిగతా టైటిల్స్ రాసి, వాళ్ళిద్దరు పేర్లు వదిలేసి మిగతా టైటిల్స్ రాసి అని అన్నాడు ఆయన. అనేసరికి ఆ రోజు రాసేసి ఆ నెక్స్ట్ డే వెళితే ఆ రాత్రంతా ఆయన 12-1 గంట వరకు నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడంట. ఆఫీసులో బాయ్ చెప్పాడు మాకు. సరే వెళ్ళా. ఏం ఆలోచించావు టైటిల్స్ అని అన్నాడు. మీరు ఎలా చెప్తారో, మీరేం చెప్తారో అని అన్నాడు. అంటే వాడి పేరే ముందే, మోహన్ బాబు పేరే ముందే వేయాలా అని అన్నాడు. మరి సీనియర్ కదండి, అతని పేరు ముందు వేయాలని ఎవరికన్నా ఉంటుంది కదండి అని అన్నా. సరే వాడి పేరు ముందు రాసేయాలని అన్నాడు. మరి చిరంజీవి గారి పేరు అని అన్నా. అప్పుడు క్రాంతి గారు చెప్పారనమాట, టైటిల్స్ అన్నీ రాసేసిన తర్వాత లాస్ట్ కార్డు చిరంజీవి చేద్దాం, అబవ్ ఆల్ అవర్ చిరంజీవి అని వేద్దాం అన్నాడు. చాలా బాగుంది సార్ ఇది అని అన్నాడు. అలాగే వేసాం. అంటే ఇక్కడ క్రాంతి కుమార్ గారికి చిరంజీవి గారు అంటే ఇష్టం, ఓకే బాగానే ఉంది. మోహన్ బాబు గారి మీద ఏమన్నా ఒక నెగిటివ్ అభిప్రాయం ఉందా? అంటే మోహన్ బాబు గారు కాస్త దురుసుగా స్పీడ్గా ఉంటారు కదా ఆయన. ఏమి దాచుకోడు, గబుక్కున ముఖం మీద అనేస్తుంటాడు ఆయన. దాని రిప్రికషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించరు ఆయన. తర్వాత అండి, మోహన్ బాబు గారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే, బై హుక్ ఆర్ కుక్ ఐ మస్ట్ బికమ్ ఏ హీరో అనేది ఒక సంకల్ప బలం అంటావే, అది మొదటి నుంచి అది ఉంది అతనిలో. అదే అతన్ని హెల్ప్ చేసింది. మోహన్ బాబు మైనస్ ఆ కోపం అయితే ఇక జీరో. మోహన్ బాబుకి ఆ దురుసుతనం, ఆ స్పీడే అది హెల్ప్ చేసింది. చాలామంది మోహన్ బాబుతో పెట్టుకోవటం అనవసరం అని చెప్పి తప్పుకున్నారు. బట్ నిజంగా ఆయన ఎదిగిన తీరు, ఆ మొండి ధైర్యం లేకపోతే, అవునవును, ఆ కోపం, ఆ మొండి ధైర్యం లేకపోతే ఇండస్ట్రీలో ఆయన నిలదొక్కడం కష్టమయ్యేది. కష్టమండి. తర్వాత ఒకసారి సత్యనారాయణ గారితో యాక్ట్ చేస్తుంటే మోహన్ బాబు, సత్యనారాయణ గారు ఎడం చేయి ఇట్లా విసిరి యాక్ట్ చేస్తూ ఉంటాడు. యాక్ట్ చేస్తుంటే సడన్గా చేయబట్టుకున్నాడు మోహన్ బాబు. చేయబట్టుకుని ఇప్పుడు యాక్ట్ చేయి, ఆయనకి చెయ్యి మోపోతే డైలాగ్ రాదు, ఇప్పుడు యాక్ట్ చేయి అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయలేదు. ఎవడయ్యా నీకు బిరుదు ఇచ్చింది? ఏం బిరుదు నీకు ఇచ్చింది? నవరస నటనా సార్వభౌమ. ఎవడయ్యా నీకు ఆ బిరుదు ఇచ్చింది? నవరస నటనా సార్వభౌమ కాదు, నవనస సార్వభౌమ. తమాషాగా. సో గబుక్కన ఇప్పుడు సర్రమని వెహికల్ వస్తూ ఉంటే అడ్డం ఎవడెడతాడు? సో అందరూ అలాగా తప్పు. నేను స్వయంగా చూసా. దాసనారాయణ గారి బర్త్డేకి అందరూ వచ్చారు. సార్ మోహన్ బాబు వీళ్ళంతా కాస్త ముందెళ్ళి, ఆయన భక్తులు కదా, ఖచ్చితంగా. నాయుడు గారు వచ్చారు, గ్రీట్ చేశారు, బొకే ఇచ్చారు దాసనారాయణ గారికి, వెళ్ళిపోతున్నారు. దాసనారాయణ గారు అన్నారు, నాయుడు గారు వెళ్ళిపోతున్నారు అని అనేసరికి మోహన్ బాబు నాయుడు అని పిలిచాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు రా అని అన్నాడు. నాయుడు గారిని నాయుడు ఏకవచనంతో పిలిచేసరికి
గోడకి బంతేసి కొట్టినట్టు వెనక్కి తిరిగి వచ్చాడు నాయుడు గారు. అంటే అది చెప్పలేమా, అది నైజమే అది, ఆయన నైజమే. పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా ఒక చోట అని అన్నాడు, మోహన్ బాబుకి అహంకారమే అలంకారం మోహన్ బాబుకి, ఆ అహంకారం లేకపోతే మోహన్ బాబు కాదు అని అన్నాడు. నేను కనిపించింది ఏంటంటే మొదటి నుంచి ఒక సంకల్ప బలం ఉంది అతనికి. సో పడ్డాడు, లేచాడు, హీరో అయ్యాడు, విలన్ అయ్యాడు, దెబ్బతిన్నాడు, ఆస్తులు కూడా హీరో ఒకానొక అయ్యాడు, టైంలో ఆస్తులు కూడా మొత్తం పోయినాయంట కదా సార్. ఆస్తులు కూడా పోగొట్టుకున్నాడు, మళ్ళీ సంపాదించుకున్నాడు. సో పడి లేచే కెరటం చూడు అన్నట్టు ఆ విధంగా ఎదిగాడు ఆయన. వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉండేది, చిరంజీవి గారిది మోహన్ బాబు గారిది? కలిసి మాట్లాడుకునే వాళ్ళ, కలిసి ఏమన్నా? వాళ్ళిద్దరు స్టేజ్ మీద ఉంటే ఈయనేదో స్పీడ్ ఒక మాట అంటాడు. ఓసారి రజనీకాంత్ వచ్చాడు, రజనీకాంత్ వస్తే ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా పెట్టారు. ఇప్పుడు చిరంజీవి గారు కూర్చున్నాడు, మోహన్ బాబు గారు లేచి వీడు రజనీకాంత్ని, వీడు వస్తున్నానని నాకు ఫోన్ చేశాడు మెడ్రాస్ నుంచి అనగానే చిరంజీవి గారు వీడు కాదు వారు అనండి అని అన్నాడు. వారు ఏంటంటే కొత్తగా, ఇప్పుడు వీడు అంటే నాకు అలవాటు అయిపోయింది, ఇక వారు అని అంటే నాకేదో కొత్తగా ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ మధ్యన ఇదేంటండి అని అన్నాడు. సో ఈయనేదంటే ఆయన ఏదో సరి చేస్తూ ఉంటాడు, దాన్ని గమ్మత్తుగా తీసుకుంటుంటాడు. సో వాళ్ళిద్దరి కాంపిటీషన్ ఏంటంటే నటుడుగా నువ్వు గొప్ప నేను గొప్ప అనేటటువంటిది లోపల. చిరంజీవి గారు అసలు వస్తూనే మంచి డాన్సర్, అద్భుతంగా ఫైట్స్ చేస్తాడు. మరి ఈయనేం తక్కువ తిన్నాడా? డైలాగ్ కింగ్, అద్భుతంగా డైలాగ్ చెప్తాడు. అసలు పౌరాణిక క్యారెక్టర్ ఏదన్నా వేస్తే ఎస్వి రంగారావు గారు, రామారావు గారు తర్వాత ఒక మంచి డైలాగ్ చెప్పాలంటే మోహన్ బాబే ఒక నెగిటివ్ క్యారెక్టర్. కరెక్ట్. సో మొదటి నుంచి ఇది ఉంది. మా రూమ్కి వచ్చి అద్దంలో చూసి ఎస్వి రంగారావు గారు డైలాగులు చెప్తా ఉండేవాడు మోహన్ బాబు గారు. తర్వాత శరత్బాబు ఉండేవాడు, రే శరత్బాబు తోలు తెల్లగా ఉన్నంత మాత్రం హీరో అవ్వలేరురా, నేను అవుతాను చూడరాడు. ఫస్ట్ నుంచి ఇంతే, మొదటి నుంచి అంతే. అదే ఆయన్ని లేపింది. అట్ ది సేమ్ టైం హీస్ టాలెంటెడ్, అద్భుతంగా కామెడీ చేస్తాడండి, విలన్ చేస్తాడు, హీరోగా చేస్తాడు, అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తాడు. కానీ మీరు అన్నట్టు ఇద్దరి మధ్య ఈ ప్రొఫెషనల్ వారే కానీ ఒకరికొకరు హాని చేసుకోవాలి ఎప్పుడు అది జరగలేదు కదా, ఏమీ లేదు. ఒకరి మంచి ఒకరు కోరుకున్న వాళ్ళే డెఫినెట్గా. అంతేగాని అంటుంటాడు కదా, చిరంజీవికి నాకేం లేదయ్యా అంటుంటాడు. అవునవును, చిరంజీవి గారు కూడా అదే అని అంటాడు. సో వాళ్ళిద్దరూ ఆర్టిస్ట్గా, ఆయన మంచి ఆర్టిస్ట్, ఈయన మంచి ఆర్టిస్టు. ఒక మంచి ఆర్టిస్ట్ లవ్ చేస్తాడు తప్పకుండా. అవును. అయితే ఏంటంటే కొంచెం నైజంలో కొంచెం తేడా. అవును, ఈయనేమో మీరు చెప్పినట్టు ఎప్పుడు ఒక నిప్పు కనుక, ఆయనేమో నిండుకుండా తొనకడు. ఇద్దరు నైజం వేరు కానీ ఆయన మెగాస్టార్, ఈయన డైలాగ్. సూపర్ సార్. అంటే ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడో జరిగిపోయినవి, కానీ చాలా గొప్ప విషయాలు. మీలాంటి సీనియరు ఈ జనరేషన్ చెప్తే నేను తెలుసుకోవాలి, కానీ లేకపోతే ఎక్కడో పుస్తకాల్లోనో వేరే వీడియోలో దొరికే కాదు. సో నిజంగా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇద్దరు స్టార్ హీరోల గురించి, మా హీరోల గురించి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.